నేను మీ ప్రియాంక. వెల్కమ్ టు లెర్నింగ్ లైన్స్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో గోధుమ రవ్వ ఉప్మాని పొడిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఈ విధంగా జీడిపప్పులు పల్లీలు వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఉప్మా అనేది బోరింగ్ అంటారండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఉప్మా పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్మాలోకి మనం జీడిపప్పులు పల్లీలు వేస్తున్నాం కాబట్టి ఉప్మా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ లెక్కే వేరబ్బా. చూసారా, ఇలా జీడిపప్పులు పల్లీలు ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తాలింపు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఉప్మా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా తాలింపును కూడా వేగనివ్వాలి. మార్నింగ్ మనం నిద్ర లేకపోగానే ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం చాలా మంచిదండి. అలా తాగడం వల్ల మనకి మైగ్రేన్ ఉన్న కాన్స్టిపేషన్ ఉన్న ఈజీగా పోతాయి. చూసారా, ఇలా తాలింపు వేగాక ఒక ఆనియన్ వేసుకొని ఆనియన్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఆనియన్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. అంతా ఒకసారి కలుపుకొని ఇది కూడా కొంచెం వేగనివ్వాలండి. ఆనియన్ని కూడా ఆనియన్ ఫ్రై అయ్యాక 1 చిల్లీ అండ్ కొంచెం అల్లాన్ని కూడా ఈ ఉప్మాలోకి యాడ్ చేస్తున్నాను. స్పైస్ కొంచెం తక్కువ వేస్తున్నానండి. మీకు కావాలంటే మీరు ఇంకొంచెం 2-3 చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిల్లీస్ అండ్ జింజర్ వేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ ఉప్మా రెసిపీ అనేది మనం టీ పెట్టేంత టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి టైం లేనప్పుడు కూడా ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఆనియన్ ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. పెట్టినంత సింపుల్గా మనం గోధుమ రవ్వ ఉప్మాని తయారు చేసేసుకోవచ్చు. తర్వాత మనం ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ టమాటో, క్యారెట్, పొటాటో ఉంటే పొటాటో, ఇంకా గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ టమాటో అండ్ క్యారెట్ ఇంట్లో ఉన్నాయి, అవి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక అంతా ఒకసారి కలుపుకోవాలి. టమాటో సాఫ్ట్గా మగ్గనివ్వాలండి. టమాటో సాఫ్ట్గా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఈ గోధుమ రవ్వ అనేది డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది. చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు. సో మీ డైట్లోకి ఇది ఇంక్లూడ్ చేసుకోండి, డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే. తెల్ల రవ్వ కంటే గోధుమ రవ్వ ఉప్మా చాలా హెల్దీ అండి. మనం ఒక గ్లాసు గోధుమ రవ్వను తీసుకొని ఇలా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవ్వనివ్వడం, కొంచెం వాటర్ లేకుండా ఇలా ఫ్రై అవ్వనివ్వడం వల్ల ఉప్మా అనేది పొడిగా వస్తుంది. కొంతమంది ముందుగానే ఫ్రై చేసుకొని మళ్ళీ అది ఇంకొక ప్లేట్లోకి తీసుకొని అలా చేస్తూ ఉంటారు. అంత ప్రాసెస్ కంటే కూడా మనం తాలింపులో ఒక 2 నిమిషాలు ఇలా ఉప్మా రవ్వని వేగనిద్దాం. ఇలా వేగనివ్వడం వల్ల ఉప్మా అనేది పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ గ్లాస్తో అయితే మనం ఉప్మా రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ని ఉప్మాలోకి యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం ఉడకపట్టనివ్వాలి. ఉడకపట్టేంత వరకు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం ఉడికాక మనం దాన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఏంటోనండి, మార్నింగ్ లేవగానే టీ తాగకపోతే బ్రెయిన్ అంతా డల్గా ఉంటుంది. అలా అని ఎంటీ స్టమక్తో టీ తాగకండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగాక ఒక 10 మినిట్స్ ఆగి టీ కానీ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ తాగండి. నేను మాత్రం టీకి బాగా అడిక్ట్ అయిపోయానండి. టీ అలవాటు అయితే అంతే, అడిక్ట్ అయిపోతాం. అది తాగకపోతే హెడేక్లా అనిపిస్తుంది. చూసారండి ఉప్మా పొడిగా ఎలా ఉందో. కొంచెం వేడారాక ఇంకా పొడిగా ఉంటుందండి. అంతే, హెల్దీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.